భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు, జాతీయ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడతారు. ఒకసారి మీ మొబైల్ ఫోన్స్ ఏరోప్లేన్ మోడ్లో కానీ లేకుంటే సైలెంట్ మోడ్లో పెట్టవలసిందిగా అందరిని కోరుతున్నాం. ఆ కుర్చీలు కూడా ఏంటంటే లాగకుండా కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ధన్యవాదాలు. వెనకాల కూడా కెమెరా వెనకాల ఉన్న సోదరులు కూడా ఎవరు కూడా మరి డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మొదల తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా క్యారీ చేద్దాం. వాటి ఇంపార్టెంట్ నేషనల్ సబ్జెక్ట్ కాబట్టి. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడము, సమాజాన్ని కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదనో, భాష పేరు మీదనో విభజించేటువంటి ఆలోచన ఈరోజు చాలా స్పష్టంగా బహిర్గతం అవుతున్నది. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకునేటువంటి వ్యక్తులు, సంస్థలతో చట్టపట్టాలు వేసుకోవడము, లోక్సభలో పార్టీ టికెట్లు సైతం ఇవ్వడము, నిరంతరం కూడా ఒక విద్వేష బీజాలను నాటి రాజకీయ లబ్ధి పొందడమే కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం. ఇది కాంగ్రెస్ కొత్తేమీ కాదు. కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి కూడా చరిత్ర పరిశీలిస్తే ఈ దేశము స్వాతంత్ర తర్వాత రెండుగా ముక్కలైందంటే మత ప్రాతిపదికన ఒక దేశాన్ని ఏర్పాటు చేయడానికి మరి దోహదపడ్డదంటే కాంగ్రెస్ యొక్క మరి చర్యలు. ఈనాటి తరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా వెళ్ళి మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడడము, మన ప్రజాస్వామ్యం గురించి కూడా చిన్నదిగా చేసి మాట్లాడడము, దేశ ప్రతిష్ట దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ మొదలుకొని కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా పలు పర్యాయాలు మాట్లాడుతూ తమ రాజకీయాల అవసరాల కోసం దేశ ప్రయోజనాలు కూడా పణంగా పెట్టడము ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఆ హద్దులు దాటి పార్లమెంట్ ఎన్నికలు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశము, ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకునే విధానము, ఈరోజు మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా ప్రజల్లో విద్వేషాలు, చీలికలు రెచ్చగొట్టే విధానాలకు మరి రాహుల్ గాంధీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేటువంటి శామ్ పిట్రోడా, రాహుల్ గాంధీ గురువుగా, రాజీవ్ గాంధీ గారికి అడ్వైజర్గా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వానికి అడ్వైజర్గా అనేకమైన కీలక బాధ్యతలు కాంగ్రెస్ పార్టీలో అంతర్జాతీయ స్థాయిలో ఓవర్సీస్ కాంగ్రెస్కు చైర్మన్గా కొనసాగుతూ ఆ నెహ్రూ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఒక మెంటర్, ఫిలాసఫర్, గైడ్ రాహుల్ గాంధీకి. ఈరోజు 140 కోట్ల భారత ప్రజల
ఏ రకంగా విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, జాతి అహంకారం అని, అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఆఫ్రికన్లని, ఈశాన్య భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా చైనీయులతో పోల్చడము, పశ్చిమ భారత ప్రజలను అరబ్బులుగా వర్ణించడము, ఉత్తర భారత పౌరులను శ్వేత జాతీయులుగా తెల్లవాళ్ళుగా అభివర్ణించడము, ఇది మరి పరాకాష్ట. ఇది శామ్ పిట్రోడా, ఇది భావన మాత్రమే కాదు, ప్రకటన మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి ఇది ప్రతిబింబిస్తూ ఉన్నది. వాళ్ళు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించకపోవడమే కాకుండా పైపెచ్చు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వదేరా ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం, పైపెచ్చు ప్రియాంక మోదీ గారు దీని మీద ఈ అంకుల్ శామ్ వ్యాఖ్యల మీద విమర్శలు చేస్తే దాన్ని చిన్నదిగా చేసి అది యూజ్లెస్ అనేటువంటి వ్యాఖ్యలు అని చెప్పి మాట్లాడడం చూస్తూ ఉంటే, అంటే ఈ దేశం పట్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి మరి గౌరవము ఏ పార్టీదో ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి వారు సైతం కూడా పిట్రోడా వ్యాఖ్యలు సమర్థించడం అంటే మరి ఈరోజు పిట్రోడా మాట్లాడే మాటలు సొంతం కాదది, అది కాంగ్రెస్ యొక్క విధానపరమైనటువంటి ఆలోచనలు ఆయన బయట పెడతా ఉన్నాడు. మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క విమర్శలు కానీ, దేశ ప్రజల్లో రగులుతున్నటువంటి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కానీ, శామ్ పిట్రో రాజీనామా అనేది ఒక నాటకీయ ఫక్కీలో అది ఒక డ్రామాగా, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజల పట్ల గౌరవం కానీ ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఈ వ్యాఖ్యలకు దోహదపడ్డటువంటి శామ్ పిట్రోడాను రాజీనామా కాదు బహిష్కరణ చేసి చిత్తశుద్ధి చాటుకోవాలి. కానీ ఆయన రాజీనామా అనేది కేవలం నష్ట నివారణ చర్యలు మాత్రమే. దేశంలో పెరుగుతున్న కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతకు నివారణగా రాజీనామా చేయించారు తప్పితే ఇది కాంగ్రెస్ యొక్క దేశం పట్ల ఉన్నటువంటి వారికి గౌరవం అనేది తేలిపోతుంది. ఒకవైపు రాహుల్ గాంధీకి సలహాదారుగా కొనసాగుతున్న వ్యక్తి వ్యాఖ్యలు చేస్తే మరి ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతారో. ఈరోజు పిట్రోడా రాజీనామా చేశారు, బహిష్కరణకు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పూనుకోలేదు. ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, వాట్ ఈస్ ద యాక్షన్ టేకెన్ బై ద కాంగ్రెస్ పార్టీ? రాజీనామా చేయిస్తారా, బహిష్కరణ చేస్తారా? లేకపోతే దేశ ప్రజలు మిమ్మల్ని నమ్మేది ఎట్లా? కేవలము వాళ్ళ వ్యాఖ్యలన్నీ కూడా వ్యక్తిగతమని కొట్టి పారేయడానికి ఏమాత్రం వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్తాడే మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పి, ఈ మొహబ్బత్ కి దుకాన్లో నీ పాదయాత్ర ఏ రకంగా ఆనాడే మరి తుక్కుడే గ్యాంగ్ లాంటి వ్యక్తులతోని సంస్థలతోని చట్టాపట్టాలు వేసుకొని తిరిగినది. ఈరోజు ఈ మొహబ్బత్ కి దుకాన్లో మొత్తం ద్వేషం ఏ రకంగా వ్యాపింపజేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఇవాళ ప్రజల్లో విద్వేషాలు పెంచుతూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ ఎంపీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సోదరుడు సురేష్ వ్యాఖ్యానిస్తాడు, దక్షిణ రాష్ట్రాలన్నిటి కూడా ప్రత్యేక దేశం కావాలని. కాంగ్రెస్ చర్యలు తీసుకోరు, మల్లికార్జున్ ఖర్గే దాన్ని కొట్టివేస్తాడు. అదే కర్ణాటకలో ఒక కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ గెలిచిన తర్వాత అక్కడ ఆ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు మద్దతుదారులు అంతా కలిసి పాకిస్తాన్ జిందాబాద్ అంటే దేనికి సంకేతం?
అంటే మీకు పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి గౌరవము ఈ దేశం పట్ల, దేశ ప్రజాస్వామ్యం పట్ల లేదనేది ఇది రూఢి అవుతున్నదా కాదా? కనీసం ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా, ఎన్నికైన ఆ సభ్యుడు వారిని వారించకుండా పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఒక కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఇవాళ పాకిస్తాన్ గెలిచినట్టుగా మీరు భావిస్తూ ఉంటే ఎటుపోతుంది ఇవాళ రాజకీయాలు? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎటువైపు నడిపిస్తూ ఉన్నారు మీరు తుచ్చమైన అధికారం కోసం ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారో మరి పైపెచ్చు అటువంటి వ్యక్తులకి ఇవాళ లోక్సభకు పోటీ చేసే అవకాశం కల్పించడం. అంతేకాదు ఏ ఒక్క ఈ లోక్సభలో దేశ వ్యతిరేక నినాదాలు చేసే వారికి మద్దతిచ్చే నాయకులు లేదా ఆ తుకుడే గ్యాంగులు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పాల్పడిన వ్యక్తులకు ఇవాళ కాంగ్రెస్ టికెట్ ఇచ్చి బరిలో తీస్తూ ఉన్నదంటే ఇంతకంటే దిగజారుడు చర్యలు మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఉంటాయని దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా నేను ఆలోచన చేయాల్సింది కోరుతున్నాను. ఈ రకంగా ఆజ్యం పోసే విధంగా అగ్నికి ఆజ్యం పోసినట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దొరికారు. సందట్లో సడమయ్యే మాదిరిగా ఎప్పటికక్కడ ఈరోజు ఏ రకంగా ఇవాళ మన ముఖ్యమంత్రి కూడా రెచ్చగొడుతున్నాడు. మైనార్టీల ఓట్ల కోసం ఏ రకంగా ఈ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారో ఇవాళ మనం కల్లారా చూస్తాం. ఇవాళ రాహుల్ గాంధీ కూడా అనేక సందర్భాల్లో నార్త్ సౌత్ అనేటువంటి వ్యాఖ్యలు చేయడం, దక్షిణాది ప్రజలను ఏ రకంగా విభజనకు దోహదపడేటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం సమాజాన్ని విభజించి విడదీసి రాజకీయాలు సాగించడమే కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు ఆనాడు బాంబేలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడులు అనేక మంది అమాయకులు ఆహుతులైతే ఆ కసబ్ అనేటువంటి వ్యక్తి ఏ రకంగా ఆ రోజు కాల్పుల్లో హేమంత్ కర్కరే ఆ ఉగ్రవాది దాడిల్లో బుల్లెట్ గాయాలతో చనిపోతే మరి ఆ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడు, హేమంత్ కర్కరే ఉగ్రవాది దాడిలో చనిపోలేదని. అంటే ఏ రకంగా చనిపోయాడు మరి? అంటే ఎవరిని నువ్వు శంకిస్తూ ఉన్నావు? అంటే ఈ దేశ పోలీసుల మీద నువ్వు శంకిస్తున్నావే, ఉగ్రవాదికి ఊతమిచ్చే విధంగా కసపు దాడిలో చనిపోలేదనేటువంటి కితాబిస్తున్నావు అంటే ఎవరికి నువ్వు వంత పాడుతున్నావు? పాకిస్తాన్కు వంత పాడుతున్నావా, లేదా ఇవాళ కసబ్కు నువ్వు ఉత్తాస పలుకుతా ఉన్నావా? మరొక ముఖ్యమంత్రి పంజాబ్ కాంగ్రెస్ యొక్క మిత్రపక్షము చండి ఉగ్రవాదుల దాడులను కూడా ఒక డ్రామాగా అభివర్ణిస్తాడు. అంటే ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకులు పోలీసులు వాళ్ళ మీద మీరు సానుభూతి వ్యక్తం చేసి దాడులను ఖండించాల్సింది పోయి దాడులకు పాల్పడిన వ్యక్తులకు ఊతమిచ్చే విధంగా మాట్లాడుతున్నంటే ఎటుపోతుంది ఈ దేశం? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ శ్యామ్ పిట్రో ఇవాళ చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ యొక్క రహస్య ఎజెండాను ఏ రకంగా అంచెలంచెలుగా తెర మీకు తెస్తున్నారో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇది కొత్త కాదు. ఒక వారం రోజుల క్రితము ఏ రకంగా వారసత్వ సంపద మీద పన్ను గురించి మాట్లాడాడు. కష్టపడి సంపాదించినటువంటి తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు చెందాలంటే 55% పన్ను కట్టాలి. ఆ కట్టిన పన్నులు ఒక వర్గం వారికి మాత్రమే మొదటగా దక్కాలని మాట్లాడే తీరు చూస్తూ ఉంటే, గతంలో చూసాం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఈ దేశం యొక్క వనరులు సంపద మొదటగా ముస్లింలకే చెందాలని వారు మాట్లాడితే, అంటే ఈ రకంగా కష్టపడి సంపాదించిన సొమ్మును సంపదను ఒక వర్గం వారికి
కట్టబెట్టడానికి 55% అమెరికా తరహాలో పన్ను వసూలు చేస్తామని పెట్రోడం మాట్లాడుతున్నాడంటే ఈ దేశ సంపద యొక్క మరి కష్టజీవుల యొక్క సంపదను ఎవరికి దారాదత్తం చేయడానికి ఎందుకు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలని? ఆనాడు ఈ రామ మందిర నిర్మాణ విషయంలో కూడా ఇదే అంకుల్ శామ్ ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ రామ మందిర నిర్మాణము ఈ దేశంలో శ్రీరామనవమి ఉత్సవాలు భారతదేశం యొక్క ఆలోచననే సవాల్ చేస్తున్నాయని చెప్పి వారు 2023లో జూన్లో వ్యాఖ్యానించారు. అంటే రామ మందిర నిర్మాణము హిందువులు జరుపుకునే పండుగలు ఈ దేశానికి సవాలు విరుస్తున్నాయని మాట్లాడుతూ ఉన్నారంటే ఏమి దానికి సంకేతం? అంతేకాకుండా రామ మందిర నిర్మాణం వల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని అంటే ఇవాళ హిందువుల విశ్వాసాలను మనోభావాలను గాయపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు దేనికోసం చేస్తూ ఉన్నారు? ఒక వర్గం వారి ఓట్ల కోసమైనా మీరు ఈ దిగజారుడు రాజకీయాలు ఈ రకంగా సనాతన ధర్మాన్ని కించపరిచినవి కాదు. ఈ శామ్ పిట్రో ఏ స్థాయికి ఇంకా దిగజాడి మాట్లాడాడంటే రాజ్యాంగం నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సహకారం కంటే కాంట్రిబ్యూషన్ కంటే నెహ్రూ గారిదే గొప్పదని, నెహ్రూ గారిది ఎక్కువ పాత్ర ఉందని చెప్పి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానిస్తే కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తున్నదంటే ఇది కాంగ్రెస్ యొక్క రహస్య ఎజెండాలో భాగం కాదా? దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించిన చరిత్ర, అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వారు పెట్టకపోవడము, భారత్ రత్న ఇవ్వకపోవడము ఇవన్నీ దేనికి సంకేతం? పిట్రోడ వ్యాఖ్యలకు మీ యొక్క పనితీరుకు అద్దం పడుతూ ఉన్నది వాళ్ళ. అంటే అంబేద్కర్ గారి కంటే నెహ్రూ కాంట్రిబ్యూషనే ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఎక్కువగా ఉందని. అందుకనే ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క మేధస్సు తెలివితేటల ముందు నెహ్రూ మరి సరిపడనే ఒక దుగ్ధతతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎన్నికల్లో ఓడించింది. ఆనాడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అదే అంబేద్కర్ గారిని పశ్చిమ బెంగాల్ నుంచి గెలిపించడానికి బాధ్యత తీసుకున్న ఆనాడు భారతీయ జనసంఘ నాయకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. కాబట్టి ఇలాంటి అనేకమైన అంశాలు, పుల్వామా లాంటి దాడులు ఈ సహజంగానే జరుగుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సింది ఏంటంటూ పిట్రోడ గారి వ్యాఖ్యలు. ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో. వాట్ ఈజ్ న్యూ అన్నట్టు మాట్లాడతాడు. అని 8 మంది వచ్చి ముంబై మీద దాడి చేస్తే, ఈ కసబ్ లాంటి వ్యక్తులు 8 మంది దాడి చేస్తే మొత్తం పాకిస్తాన్ను ఇవాళ తప్పు పట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎవరో 8 మంది చేస్తే దానికి పాకిస్తాన్ ముడిపెట్టి మొత్తం పాకిస్తాన్ నిందించడం ఎంతవరకు సబమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే వీరి రాజకీయం ఏ స్థాయిదో. రేవంత్ రెడ్డి గారు నువ్వు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరు. కాంగ్రెస్ యొక్క చరిత్ర, కాంగ్రెస్ యొక్క రహస్య ఎజెండా తెలుసుకొని మునిగితే బాగుంటుంది, లేకపోతే పుట్టి మునిగిపోతుంది వాళ్ళు. అందుకనే అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు సర్జికల్ స్ట్రైక్స్ గురించి, ఎయిర్ స్ట్రైక్స్ గురించి, మన సేనలను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఏ రకంగా మాట్లాడారో మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు పాకిస్తాన్ రాహుల్ గాంధీకి ఇవాళ మద్దతుగా నిలబడుతున్నది, రాహుల్ గాంధీ కొనియాడుతున్నంటే దీన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. అంటే మీకు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ జన్మభూమి అయినటువంటి దేశం పట్ల లేదనేది ఇది రూఢి అవుతుంది. రెండోది ఇంకొకటి, ఇదే సేమ్ శామ్ పిట్రోడా 2019లో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. అంటే ఈ రకంగా రెచ్చగొట్టి యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అన్నట్టు 1984లో సిక్కు అల్లర్లు జరిగినప్పుడు దాని గురించి ప్రశ్నిస్తే ఏమంటాడు? ఉవ్వాతో ఉవ్వా
ఊహతో ఊహ అయిందేమో, జరిగిందేమో, అయితే ఏంది అంటే మొత్తం ఆ సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పి ఆ జరిగినటువంటి ఆ జినోసైడ్ ఏదైతే ఉందో దాన్ని పాశ్చాత్యం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఊహతో ఊహ తో క్యా ఊహ అన్నట్టు మాట్లాడితే ఇది మరి ఈ సిక్కు మారణ హోనమానికి ఇప్పటి వరకు కూడా ఈ గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పలేదు. దోషులు కూడా ఎటువంటి శిక్ష లేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీలో వారికి బాధ్యతలు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ దాని యొక్క మేనిఫెస్టో వీరి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏ రకంగా దేశ విభజనకు దోహదపడేటువంటి రాజకీయాలకు పాల్పడుతుందో ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలు అండ్ మోరోవర్ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేసి ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం ప్రజలు ఓటు వేయాల్సిందిగా ఇటువంటి విభజన రాజకీయాలకు పాల్పడారు. ఒకవైపు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆ నాయకులు ఏ రకంగా విభజిత్ భారత్ కోసం ఈ శ్యామ్ పిట్రోడా లాంటి మరి నాయకుల ద్వారా ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సి కోరుతూ వివేకంగా ఈ దేశ భద్రత కోసం, దేశం కోసం ఓట్లు వేయాల్సిందిగా మోదీ గారిని బలపరచాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఒకసారి ఇంగ్లీష్లో రిపీట్ చేసిన తర్వాత I strongly condemn the remarks made by the mentor, philosopher and guide of Rahul Gandhi, Mr. Sam Pitroda. His mindset to break the country and divide the society in the name of caste, creed, religion, language and region. Congress consistently advocating trying to break the country with hatred speeches, and moreover Congress would like to insult the majority people of this country, both domestically and abroad also. This has been repeatedly witnessing by the Indians, and Rahul Gandhi we have seen many a times making statements against Indian democracy, Indian systems, Indian constitution abroad. What does it indicate? Rahul Gandhi being a responsible leader of a party, making such comments, how does it help the country? And of late, Sam Pitroda, who is known to be the Rahul Gandhi's mentor, political advisor, a philosopher, making the racist and discriminatory comments about 140 crore Indian people. Sam, this so-called Uncle Sam states, people from South look like Africans. And those from Northeast India, they resemble Chinese. People from West India look like Arabs. And North Indians resemble whites. What does it mean? This is not merely Sam Pitroda's statements or remarks, it reflects the entire Congress party's mindset. Congress Lok Sabha leader, opposition leader, Adhir Ranjan Chaudhary, he also supports the statements of Pitroda's, his comments and statements, and he exposes the Congress politics. The mere resignation of Sam Pitroda is only a just political drama. If really Congress want to disown the statements made by Sam Pitroda, why not the Congress expel Sam Pitroda? And why does the Congress spare his leader Adhir Ranjan Chaudhary? Neither is the Congress party seeks resignation nor expels Adhir Ranjan Chaudhary. And more particularly, the Gandhi family, neither Sonia Gandhi, nor Rahul Gandhi, nor this Priyanka Vadra, neither denounces the statements of Sam Pitroda. Instead of that,
they tried to belittle the statements given by Sam Pitroda. When media persons questioned this Priyanka Gandhi, Narendra Modi ji has condemned the statements by Sam Pitroda. She says that they're all useless statements. So they just try to belittle the statements of Sam Pitroda. Congress repeatedly advocates that Mohabbat ki dukaan. What does he mean by Mohabbat ki dukaan? So many so-called this Gamandia Gadbandhan leaders, day in and out, make derogatory statements against our country, citizens, in the name of caste, religion. And your own MP from South India, Karnataka, is a brother of Karnataka Deputy Chief Minister. He makes a statement that South Indians should have a separate country for southern states. Is it the philosophy of Congress party to divide the country again in the name of South and North? After independence, it is Congress responsible for the division of the country in the name of religion. Now, you want to have the country divided in the name of South Indians and North Indians. And why does not the Congress take action against that MP? Instead of that, you again give a party ticket to him to contest for a parliament. So what that indicates? It is very clear that the mindset of the Congress, it reveals they support such divisive forces. And Congress also gives a Lok Sabha ticket to the leaders who made anti-national statements, who have given anti-national slogans, the Tukure gang. You have given tickets to those people in this parliament election. And recently, the opposition leader in Maharashtra Assembly, he makes a statement that Martyr Hemant Karkare had not died from the bullets of terrorist Kasab. And former Punjab Chief Justice Channi calls terrorist attacks is a drama. When innocent people have lost their lives and people who are involved in the service to protect the country and people, when they died with these terrorist attacks, and your opposition leader says he has not been laid down his life with the Kasab bullets. What does it indicate? What does it mean? People of India should try to understand what is the secret agenda of the Congress party. Sam Pitroda recently also brought out in Congress agenda before the people of the country that inherent in tax and Ram Mandir issue, and also how he made Sam Pitroda that Pandit Jawaharlal Nehru contributed more to the constitution than B.R. Ambedkar. And Sam Pitroda is also against reservations, the mindset of the Congress leaders. Not only Sam Pitroda, since inception, the Congress party, they are against reservation for the downtrodden, weaker section, socially discriminated people in the country in the name of SC, ST and OBCs. And they people, and our so-called Revanth Reddy, Chief Minister of Congress party, he is new to the party, he doesn't know the DNA of the Congress party. And he preaches that Bharatiya Janata Party is going to abolish reservations. And he speaks much about the constitutions. What is your party has done? Let Revanth Reddy look back. Your Nehruji has written letters to the chief ministers. Reservation should not be extended in the service sector so that the country will have a second-grade citizens in the country. He also advocates that if there are any reservations to be given, let it be given in the name of, in the economic criteria, not in the name of caste. And Rajiv Gandhi, he vociferously opposed Mandal Commission in the Lok Sabha. Let Revanth Reddy go to the speeches of Rahul Gandhi, who made against Mandal Commissions. And he accused VP Singh of dividing the country in the name of caste. So, these are the statements of your Congress leader, Mr. Revanth Reddy. Better you stop talking about abolition of constitution and reservations. And Pitroda's statements on Pulwama attacks and even
during the sick rats, when media men pose questions to Petroda regarding sick rats, he says that what's done is done. Hua to hua, kya hua? So instead of apologizing the entire country and Sikh community, this Congress, these such provoking statements are given by Petroda and others. So I appeal to the voters of Telangana in particular, and at national, in large at national level. The true colors of Congress have come out, wherein Modi ji, day in and out, who is striving hard to see that the countries develop far behind other countries in the world. He is working for the betterment of the people irrespective of the caste. Sabka Saath, Sabka Vikas. The development plank, the welfare for the poor, and the historical decision taken by him, the 10 years, his performance. There is not a single remark on corruption, on hereditary politics. In the so-called, these leaders, half of them are in jail, half of them have come out from jail on bail. They speak against Modi ji's commitment to the nation, Modi's commitment to the reservation, Modi's commitment to the constitution. So I appeal even to the people of Telangana to see that Congress does not gain its support for these divisive forces. In the larger interest of the country, let people vote to Modi ji to make him Prime Minister. Thank you very much. ముందు అక్బర్ వ్యాఖ్యల మీద మీ చర్యలేందో ముందు తేల్చండి మీ ప్రభుత్వాన్ని. తర్వాత దేశమంతా తెలుసు ఎవరు ఇంతకుముందు చెప్పినంత కూడా ఎవరు విభజన రాజకీయాలు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరే, ఇవాళ ఈ స్టేట్మెంట్స్ మీద మాట్లాడదాం. నా ప్రెస్ స్టేట్మెంట్ మీద. లెట్ us not deviate from this subject. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి? అందుకనే చెప్తున్నాను, ఇవాళ ప్రజలకు అర్థం చేస్తున్నాను. పొరపాటున మీరు మళ్ళీ మొన్న అసెంబ్లీలా మాదిరిగా కాంగ్రెస్ మళ్ళీ గెలిపిస్తే కాంగ్రెస్ అయితే కేంద్రంలో వచ్చేది లేదు, చచ్చేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఈ శామ్ పిట్రోడా లాంటి వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్ ఏ రకంగా రెచ్చిపోతుందో పొరపాటున గెలిస్తే. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇది వాళ్ళకు హిడెన్ ఎజెండా, రహస్య ఎజెండా బయటకు వస్తున్నది. ఈ రకమైన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ నల్ల జాతీయులు అంటే చర్మం నల్లగా ఉంటే ఆఫ్రికన్లా ఎంత హేళనగా మాట్లాడుతున్నాను. వాట్ రైట్స్ యూ హ్యావ్ గాట్ టు స్పీక్ ఆన్ సౌత్ ఇండియన్స్? Is it the Congress party stand? Why not the Congress take action on such persons? He is the chief of your intellectual forum, international level. Anybody, national media? Any questions? कुछ सवाल है? ఇవన్నీ పసలేని దాని గురించి ఎందుకు మాట్లాడుతాను? ఇవాళ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా ఉన్నది. ఇవాళ ఒక లౌకికవాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని, మనమేమి హిందూ రాజ్యం అని వాళ్ళు బీజేపీ ఎజెండాలో లేదు. ఎందుకు మాట్లాడతారు? ఓకే, థ్యాంక్ యూ. Like, share, subscribe.